వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్ వెంట చాలా మంది జనం వస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. దీనికి సంబంధించి ఆ జనం రావడానికి అసలు కారణం ఇదేనా అనేది కూడా, అసలు కారణం ఏంటి అనేది కూడా, దానికి సంబంధించి కారణం ఇదేనా అనే కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. జగన్మోహన్ రెడ్డి పోయిన ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. మొత్తంగా మనం చెప్పుకోవాలంటే 11 సీట్లకే పరిమితం అవడం, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అంత ఘోరంగా విఫలం కావడానికి కారకులు ఎవరు? అసలు జగన్ వెంట జనం లేకుండా పోయారా? మరి జగన్ సభ పెడితే ఎక్కువ మంది జనాలు ఎందుకు వస్తున్నారు అనే వివరాలు కనుక మనం చూసినట్లయితే, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోయి ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. దీంతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీనికి కారణం టీడీపీ, జనసేన, బీజేపీ జత కట్టి జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాయి. ముఖ్యంగా ఈ ముగ్గురు ఓట్లు కలిపితే ఒకసారి కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ జగన్ మాత్రం ఒక్కడే సింగిల్గా కొట్లాడి వారందరినీ వణికించాడని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ జనసేన సపరేట్గా కనుక పోటీ చేసి ఉంటే మాత్రం మళ్ళీ జగనే అధికారంలోకి వచ్చి ఉండేవారు. నిజం చెప్పాలంటే జగన్కి జనాల్లో ఎక్కువగా అభిమానం ఉంది. అలాంటి జగన్ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎప్పుడో ఒకసారి బయటికి వస్తే ఆయనకు జనం నీరాజనం పలుకుతూ ఉంటారు. అయితే జనానికి దీనికి కారణం టీడీపీ కూటమి పాలనలో జనాలను నచ్చడం లేదని కూడా వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం టూర్లో భాగంగా 60 కిలోమీటర్ల యాత్ర నిర్వహించారు. 5-10 కిలోమీటర్ల దూరం ఉండగానే హెలికాప్టర్లో వెళ్ళిపోవచ్చని, కానీ ఆయన అలా చేయకుండా 60 కిలోమీటర్ల దూరం స్లోగానే వెళ్తూ జనాలకు దగ్గరగా కలుస్తూ నవ్వుకుంటూ అభివాదం చేసుకుంటూ వెళ్ళారు. 11 గంటలకు స్టార్ట్ అయినటువంటి యాత్ర నర్సీపట్నం చేరేసరికి సాయంత్రం 5 అయింది. అయితే ఈ యాత్రకు పోలీసులు కూడా అనుమతి ఇచ్చారు. జగన్ 60 కిలోమీటర్లు ఈ విధంగా చేస్తారని టీడీపీ ప్రభుత్వం కూడా కొంత ఆలోచించలేదు. అంతమంది జనాలు వస్తారా, అంతా ఖాళీగా ఉంటుంది కావచ్చు అని దాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా కొంత ఇక్కడ ప్రొజెక్ట్ చేయించి ప్రజల్లోకి తీసుకెళ్లడం అనే విధంగా కూడా టీడీపీ అయితే ఆశపడింది. కానీ దానికి వ్యతిరేకంగా జగన్ యాత్రలో అడుగడుగున కొంత జనాలు అయితే నీరాజనం పలికారు. దీంతో ప్రభుత్వం వణికిపోయినట్టుగా కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. వెంటనే ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా కూడా అసలు అంతమంది జనం ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు అనేది ఆరా తీసే ప్రయత్నం అయితే చేశారు. నిజానికి జగన్ పాలనలో ఉన్నప్పుడు కూడా ప్రతిదీ ఇక్కడ లైవ్గానే జరిగిందని ప్రజల యొక్క అభిప్రాయం. ఏ పథకమైనా డైరెక్ట్గా ఇంటికి వచ్చింది. జగన్ హయాంలో యువత చాలా డెవలప్ అయ్యారు అనే విధంగా కూడా చెప్పుకొస్తున్నారు. మరి ప్రశ్నించడం నేర్చుకున్నారు. జగన్ పాలన బాగుందనే అభిప్రాయం ప్రజల్లో ఇప్పటికి కూడా చాలా మందిలో ఉంది. అందుకే ఇక్కడ జగన్ యాత్ర అంటే జగన్ యాత్ర ఏదైతే ఉందో ఆ సమయంలో కూడా భారీ వర్షం పడుతున్న 60 కిలోమీటర్లకు అడుగడుగున జనాలు ఆయనకు స్వాగతం పలికారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కర్ణుడు చావుకి 1000 కారణాలు అన్నట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయని కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతూ ఉంటారు. మరి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు జగన్కి ఇలా జనాలు నీరాజనం పలకడం, జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వస్తారా? నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం పాలన బాగుందా లేదనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.